అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఏంటో రేపటి రోజు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. అసలు ఈ భయాలన్నింటికీ కారణం ఏంటి? నా తప్పే, నా పొరపాటే. నేననే దాన్ని భూమి మీద లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళకి బాధలేమీ ఉండవు. నా మూలంగా ఇంతమంది సఫర్ అవ్వాల్సి వస్తుంది. చిన్నతనంలోని అమ్మని పోగొట్టుకున్నాను. పెంచిన నాన్న కన్న తండ్రి కాదని తెలిసింది. ఇప్పుడు వలలో చిక్కిన జంక పిల్లల గిలగిలా కొట్టుకోవాల్సి వస్తుంది. ఈ బాధలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏంటో. మధుని పెళ్లి రద్దు కొప్పించాం. భవిష్యత్తు కోసం నేను చెప్పిన మాటలు తన మనసుకి నచ్చినట్టున్నాయి. అందుకే సరే అంది. రేపొద్దునే ఆ పని పూర్తి చేయాలి. మధు జీవితం నా కూతురి కోసం బలి కాకూడదు. తన త్యాగం అంత మంచిది కాదు. తన జీవితం తనే నరకం చేసుకోవడం అస్సలు మంచిది కాదు. తనని ఎలాగైనా ఈ ప్రాబ్లం నుంచి బయటపడేసి తనకి కొత్త జీవితం, మంచి భవిష్యత్తుని అందించాలి. ఎందుకు జనని అంత టెన్షన్ పడుతున్నావు? ఏమో గుణ, నాకేం అర్థం కావడం లేదు. ఎందుకో తెలియని టెన్షన్, అంతా భయం భయంగా ఉంది. అసలు ఈరోజు మనం అనుకున్నది అనుకున్నట్టుగానే అంత జరిగిపోతుందంటావా? నీకెందుకు ఇప్పుడు ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి? ఏమైనా తేడా వస్తే మధు లైఫ్ ఏమైపోతుంది? ఎలా సేవ్ చేస్తాం? ఎలా దాని ఫ్యూచర్ కాపాడగలుగుతామని చాలా టెన్షన్గా ఉంది. వరి ఒక జనని, అటు కేశవ ఇటు మధు ఇద్దరు ఒప్పుకున్నారు కదా, ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? కాసేపు ఓపిక పట్టు, అంతా సవ్యంగా జరిగిపోతుంది. రేపు చెప్పిన టైంకి కోర్టుకు వచ్చేయండి. నేను ఓకే. నాకు గుడ్. నువ్వు తీసుకుంది మంచి డెసిషన్. జనని ఆంటీ గుణ అంకుల్ చేసింది మంచి పని. దాంట్లో ఏ తప్పు లేదు. ఒకసారి మధుకి ఫోన్ చేయి గుణ. అది ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కో. సరే. మధు, ఎక్కడున్నావు అమ్మా? మేము ఫ్యామిలీ కోర్ట్ దగ్గరకు వచ్చేసాం. మధు వినబడుతుందా? మధు, నేను బయలుదేరుతాను, వచ్చేస్తాను గుణగారు. ఏమంది? అమ్మ ఆటో కావాలా?
మధు ఆల్రెడీ బయలుదేరిన జనని. చూసావా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడ్డావు. నువ్వే అన్నావుగా తను మాట అంటే మాటే, మాట తప్పదని. ఇంకా నువ్వు మధు గురించి ఎందుకు డౌట్ పడతావు? తను వచ్చేస్తుంది. నమస్తే సార్. ఏంటి ఏంటి వేషం? నువ్వేమీ పెళ్ళికి రాలేదు, పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడానికి వచ్చావు. ఈ దండలేంటి, ఆ డ్రెస్ ఏంటి, ఆ గెటప్ ఏంటి? నాకు తెలుసు సార్, మీరు ఈ డౌట్ అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఈ గెటప్లోనే కదా ఆ మధు నా కళ్ళల్లో కారం కొట్టి నన్ను మోసం చేసి నా లైఫ్ని నాశనం చేసింది. నీ లైఫ్ నాశనం చేయడం కాదు, దాని లైఫ్ అదే నాశనం చేసుకుంది. అయినా ఆ విషయాలన్నీ తర్వాత. నువ్వు ఏ గెటప్లో వస్తే మాకెందుకు, కానీ మధు రాగానే తన సంతకం పెడుతుంది, నువ్వు కూడా సైన్ పెట్టాలి. ఆ తర్వాత మధుని కన్నెత్తి చూడ్డానికి కూడా వీల్లేదు. నీ నీడ కూడా తన మీద పడకూడదు. పడిందో బాగోదు. తన వెనకాల మీ ఉంటాం, అది గుర్తుపెట్టుకో. హలో మేడం గారు, మరీ అంత ఆవేశం వద్దండి. ఎందుకు? అసలు నేనేమన్నాను? బాగోదు, మర్యాదగా ఉండదు, దాని వెనకాల మేమున్నామంటారు. నేనేమైనా తన వెనకాల పడి పెళ్లి చేసుకున్నానా? ధరణి ఉండాల్సిన ప్లేస్లో ముసుగు వేసుకొని ఆ మధుయే కదా నన్ను మోసం చేసింది. మోసపోయింది నేను. ఇందులో ఎలాంటి డౌటు లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందంటే ప్రపంచంలో నాకంటే ఎక్కువ సంతోషపడేవాడు ఎవ్వడూ లేడు. అయినా అసలు ఇలాంటిది ఒకటి ఉందని కూడా నాకు మీరు చెప్పబట్టే తెలిసింది. అందుకే హ్యాపీగా ఉన్నాను. ఏ గెటప్లో కీడు జరిగిందో ఆ గెటప్లో మేలుని మళ్ళీ నా లైఫ్లోకి ఆహ్వానిద్దామని వచ్చాను. సరే సరే, సంతకం పెట్టేంత వరకు ఈ మాట మీదే ఉండు. ఆల్రెడీ ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యాక నేను పెద్ద పార్టీ అరేంజ్ చేయబోతున్నాను. కావాలంటే ఇదిగో నా ఫ్రెండ్స్ని అడగండి. ఏరా? అవునన్నా. ఆ? ఆ. చూశారుగా, ఇటు సంతకం పెట్టగానే అటు బీర్లు పొంగిపోతాయి. కొత్త జీవితం స్టార్ట్ చేస్తాను. సరే, నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంతకీ రావాల్సిన పెళ్లి కూతురు ఎక్కడా? కాసేపట్లో వచ్చేస్తుంది. ఆన్ ది వే. ఆన్ ది వేనా? నేను ఆల్రెడీ వచ్చేసాను. తను వస్తూ ఉంటుంది, రానివ్వండి. సంతకాల తర్వాత పండగే పండగ. మా విందులు మాకుంటాయి, ఆ తర్వాత చిందులుంటాయి. ఓకే, బాయ్.